కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, కార్ కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, ఇది కొనద్దు అది కొనద్దు ఇన్వెస్ట్ చేయండి కోటీశ్వర్లు అవుతారు, ఇదే చెప్తుంటారు. కానీ మనం ఎవరం కూడా ఇది తప్పు అని అనుకోకుండా చేస్తున్న తప్పులు, చిన్న చిన్న తప్పులు, అవే పెద్దవై 2 కోట్లు 4 కోట్ల దగ్గరగా మనం సంపాదించాల్సిన వాళ్ళం కాస్త నష్టపోతూ ఉంటాం. ఈ టేబుల్స్ లో ఉంటున్న డేటా మీకు అర్థమైతే రియల్ గా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఇల్లు కార్లు లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు కొనడంలో కాదు, చిన్న చిన్న తప్పులు ఎలా మన లైఫ్ ని ఫైనాన్షియలీ డామేజ్ చేస్తుందన్న క్లారిటీ మీకు ఉంటుంది. ఇంతకీ ఫెస్టివల్ లో సేల్స్ బాగా జరిగాయి కదా, అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని మింత్రా ఇలా బోల్డ్ సేల్స్ జరిగాయి కదా, ఏమన్నా కొన్నారా? కంగారు పడకండి, అవి ఎందుకు కొన్నారు, వేస్ట్, ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, నేను అలా చెప్పను. డబ్బులున్నదే మన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవడానికి, బట్ కేవలం ఆనందం కోసం ఖర్చు పెట్టడమే కాదు కదా, మన సేఫ్టీ అండ్ ఫ్రీడమ్ కోసం కూడా మనం డబ్బుల్ని వాడుకోవాలి. కాబట్టి ఇలాంటి సేల్స్ అప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఫాలో అయ్యే సైకలాజికల్ ట్రాప్స్ ఏంటి, ఏవి యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి మీకు కావాల్సింది కాకుండా వేరే వాటిని కొనేలా, ఇన్ఫాక్ట్ మీరు అనుకుందే కొంటున్నారని మీరు అనుకుంటారు కానీ కాదు, అది ఎలా అనేది మీకు ప్రాక్టికల్ గా విత్ డేటా విత్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సేల్ ముందు కదా చేయాలి అంటే, ముందు చెప్తే ఎవరికి అర్థం కాదు, అది ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని ప్రాక్టికల్ గా చూసి మైండ్ ఒకటి అనుకో ఉంటది కదా, అప్పుడు ఇలా జరిగింది దీనికి కారణం ఇదని చెప్తేనే గుర్తుంటుంది. నెక్స్ట్ టైం నుంచి మనం జాగ్రత్త పడతాం. నెక్స్ట్ టైం ఏముందిలేండి, సేల్ ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూనే ఉంటారా, నెక్స్ట్ సేల్ కి మీరు ట్రాప్ అవ్వరు. నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ అమెజాన్, ఈ బ్రాండ్స్ అన్ని మీ ఎమోషన్స్ తో మీ సైకాలజీతో ఎలా ఆడుకొని వాళ్ళు సేల్స్ పెంచుకుంటారు. మనకేమో అరే వాళ్ళు నష్టపోతున్నారే, ఈ సేల్ ఇంత కమ్మేస్తున్నారా, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారా, మనకు మంచి లాభం, అసలు జాక్ పాడ్, అసలు వెంటనే కొనేసేయాలని ఎలా మనకి ఫీల్ ని క్రియేట్ చేసి అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నుంచి మనల్ని వాళ్ళు మీరు ఇలా అనుకోవాలనే మేము అలా పెట్టామని వాళ్ళు కోట్లు సంపాదించేలా మనం నష్టపోయేలా ఉంటున్న బ్రాండ్ టాక్టిక్స్ మీకు ఇవాళ రివీల్ చేస్తాను. అండ్ ఫైనలీ క్రెడిట్ కార్డ్ కంపెనీ SBI కార్డ్స్ ని తీసుకుందాం. వీళ్ళు 1000 కోట్లు